దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. పాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. మీకా గ్రంథం 2:13. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవుడు మన అడ్డములను పడగొట్టి మన ముందర నడుస్తున్న గొప్ప దేవుడు, శక్తిమంతుడు, కరుణా సంపన్నుడైన, దయాదాక్షిణ్యపురుడు, అత్యంత కృపగలిగిన మహాదేవుడైన, ప్రాకారంలో పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును. వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా పోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండునని మీకా గ్రంథం 2:13 తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన ప్రభు అడ్డములను పడగొట్టేవాడు, మార్గములను సరళం చేయగల సర్వశక్తి సంపన్నుడు, వంకరగా ఉన్న వాటిని చక్కపరచగల అద్వితీయ సత్య స్వరూపుడైన, సాతాను సమస్త కుట్రలను చెడగొట్టువాడు. ఆయన తానే మన ముందర నడుచున్నాడు గనుక వ్యతిరేకతను గూర్చి కలవరం చెందనక్కర్లేదు. దేవుని బిడ్డలారా, క్రూరులు మన మీద దాడి చేయుదురు, అయినప్పటికీ మీరు జీవముగల దేవుని నామానికి మహిమకరంగా గనుడైన దేవుడికి, మహాగనుడైన దేవుడికి, మహోన్నతుడైన దేవుని తట్టు మీ హృదయాలు, మీ ఆలోచనలు, మీ చేతులెత్తి ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరుస్తున్నప్పుడు అడ్డములన్నీ పడగొట్టి మనకి విజయము గల విజయప్రదాత మన దేవుడు. ప్రభు మన ముందర నడుచుచు మనకు అడ్డముగానున్న సమస్తమును తొలగిస్తున్న సర్వాధికారి, సర్వప్రియ జగత్తురక్షకుడు. ఆయనే అద్వితీయ సత్య స్వరూపుడు. తన ప్రజలైన ఇశ్రాయేలుకు అడ్డముగా ఉండిన ఫరో పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు పడగొట్టాను. ఎవరెవరి ఇంటి గుమ్మం మీద రక్తం పూయబడునో అక్కడ మరణము సమయింపలేదు. మిగతా వారందరి ఇంటిలో జ్యేష్ఠులు సంహరించబడ్డారు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడగు దేవుడు. దేవుడు మన ఎడల సంపూర్ణమైన కార్యం జరిగించి ఫరో ఇంట్లోనే శోధన గాని ఇశ్రాయేలుకు జయమిస్తున్న గొప్ప దేవుడు. ఎర్ర సముద్రము అడ్డముగా ఉండెను కానీ మోషే తన చేతిలో కర్ర ద్వారా, ఎత్తుడు ద్వారా 2 పాయలయ్యను. నేడు మోషే కర్ర దేవుని వాగ్దానములకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, వాగ్దానంలో పట్టుకొని ప్రార్థించుండగా ఎర్ర సముద్రం వంటి అడ్డములన్నీ పడదోయబడిన జీవగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మీరు చేపట్టండి. మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని వాగ్దానముకు సాదృశ్యంగా ఉన్నది. నేడు మీరు వాగ్దానములు చేపట్టి దేవుని తట్టు తిరిగి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చి జయమిచ్చి విజయం గల విజయప్రదాత అయిన దేవుడు మన యేసయ్య. 3వ అడ్డం యోర్దాను వరదలు. యోర్దాను నది కోతకాలమున గట్లు నిండి పొర్లిపోయినప్పుడు, అయితే మందసము మోయు యాజకులు అరికాలు నీటి అంచున మునగానే యోర్దాను వరదలు ఏకరాశిగా నిలిచిపోయినవి. ఇశ్రాయేలు యోర్దానును దాటి వెళ్ళారు. చివరి అడ్డగించినది ఎరికో గోడలు. స్తుతి కేకల ద్వారా ఎరికో గోడలు కూల్చబడ్డాయి. అవును, యాజకులు బోర్రలు ఊదినప్పుడు, ప్రజలు కేకలు వేసి దేవుని స్తుతించినప్పుడు ప్రాకారం కూల్చబడ్డాయి. నేడు మీకు అడ్డముగా ఉన్నది ఏదియు మీ ఎదుట ఉండదు. మీకు అడ్డముగా ఉన్నది ఏమిటి? అడ్డములను పడగొట్టువాడు ప్రభు మీ ముందర నడుచుచున్నాడు. ఎటువంటి మంత్రశక్తులు, ప్రయోగములు మీ ఎదుట నిలువుజాలవు. ప్రభు మీ ముందర నడుచుచున్న మహిమాస్వరూపుడైన, మీకున్న బంధకాలన్నీ తెంచి కట్లనిప్పి జయమిచ్చి విజయమిచ్చి మిమ్మల్ని సమాధానపరిచి నెమ్మది దయచేసి ఆదరణించి గుండె చెదరిన వారిని బాగు చేయగల గొప్ప దేవుడు. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే. బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు జీవముగల దేవుడు బిడ్డల గనక, దేవుని బిడ్డలారా, పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరవలసిందే. ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిస అయిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషము నవ్వుతూ సంతోషముగా ప్రభునామానికి మహిమార్థంగా, ప్రభునామానికి ఘనతగా ప్రభుతో గడిపేద్దాం.
పరిస్థితులు మార్చగలది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఏదీ లేదు, ఎక్కడా లేదు. మనం చేసే ప్రార్థన చిన్నదైన ప్రార్థన ఆలకించే యేసయ్య చాలా గొప్పవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. యేసయ్య నామము విశ్వమంతా కూడా గణనీయమైన నామం గనక ఆ గనుడైన దేవుడికి ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. అడ్డములను పడగొట్టగల అద్వితీయ సత్య స్వరూప, ఉదయకాలం నీ కృపతో, నీ కనికరంతో, నీ ఆదరణతో, నీ సంరక్షణతో మీ పిల్లలను మమ్మల్ని నింపి బలపరిచి వీళ్ళందరికీ విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.